గుజరాత్లో మోడీకి ముందు మోడీ తర్వాత అనడానికి లేదు. ఎందుకంటే బీజేపీనే అక్కడ హవా. తర్వాత మోడీ దాన్ని పుణికి పుచ్చుకున్నారు. అంతకుముందు బీజేపీనే గెలిచింది. బీజేపీ ముఖ్యమంత్రులు మాజీ ముఖ్యమంత్రుల మధ్య తగాదా వచ్చినప్పుడు మూడో ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ వెళ్ళారు. అప్పటి నుంచి నరేంద్ర మోడీ పేరు పడిపోయింది. అంతకుముందు నుంచి కూడా బీజేపీ అక్కడ బలమైంది. కాంగ్రెస్ పార్టీ అప్పటి నుంచి దెబ్బతింటానే వచ్చింది. అయితే లోక్సభ ఎన్నికల్లో లెక్కలు చూస్తే బీజేపీకి గుజరాత్లో 1998లో 19 సీట్లు వచ్చినాయి. ఆ రోజుల్లో 98 అంటే అప్పుడే వాజ్పేయి 13 నెలల పాలన ప్రారంభమైనటువంటి సందర్భం. అంతకుముందు 13 రోజుల్లోనే పడిపోతే రెండోసారి 13 నెలల టైంలో 19 సీట్లు వచ్చినాయి ఏకంగా గుజరాత్లో. 99లో అంటే ఆ మధ్యలో 13 నెలల్లోని ప్రభుత్వాన్ని కొప్పుకొలిస్తే జరిగిన ఎన్నికల్లో 20 వచ్చినాయి, ఒకటి పెరిగింది. 2004కి వచ్చేటప్పటికి పడిపోయినాయి, 14కి పడిపోయింది. 2009కి వచ్చేటప్పటికి 15కి పెరిగింది, ఒక్కటి పెరిగింది. ఆ తర్వాత 2014లో 26కి 26 గెలిచారు. 2019లో 26కి 26 గెలిచారు. టోటల్గా చూస్తే అక్కడ ఉన్నటువంటి సౌరాష్ట్ర, కచ్, ఉత్తర గుజరాత్, దక్షిణ గుజరాత్, మధ్య గుజరాత్ అన్ని ప్రాంతాల్లో కూడా పూర్తిగా భారతీయ జనతా పార్టీ హవా నడుస్తూ వచ్చింది లాస్ట్ 2 టైమ్స్ కూడా. మరి ఈ ట్రిప్ ఎలా ఉంటుందో చూడాలి.